నెల్లూరు రూరల్ అంటే తెలియని వారు ఉండరు. రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది ఈ నియోజకవర్గం కోసం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది ఒక హాటెస్ట్ నియోజకవర్గం. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక రకంగా గట్టి వాయిస్ ఉన్న నేత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్యేగా గతంలో కూడా గెలిచారు. మొన్న 2019లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అటు పార్టీకి సంబంధించి అటు మంత్రివర్గంలో చోటు దక్కకపోయిన అంశాలతో పాటు కొన్ని అంతర్గత అంశాలు, జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాలు, హైకమాండ్తో ఉన్న కొన్ని పొరపచ్చాలు కారణాలు ఏదైతేనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్కి 4 ఎమ్మెల్యేలు పాల్పడ్డారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించి సస్పెండ్ చేసిన 4 ఎమ్మెల్యేల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి ఈ 4 ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో కూడా చేరిపోయారు. నెల్లూరు రూరల్ నుంచి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతుండడం అనేది అత్యంత ఆసక్తికరం. ఈసారి మొన్నటి లిస్టులో అఫీషియల్గా ప్రకటన కూడా వచ్చేసింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగబోతున్నారు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి మనం ప్రారంభంలోనే మాట్లాడుకున్నాం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఎప్పుడైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీతో విభేదించారో, రెబెల్ ఎమ్మెల్యేగా ముందుకు కదిలారో, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇక్కడ నెల్లూరు రూరల్కి ఇన్ఛార్జిగా నియమించింది. ఈసారి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగడం దాదాపు ఖాయమైపోయింది. ఒక రకంగా ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఆర్థికంగా ఆర్థిక బలం, ఆర్థిక పరిపుష్టి పరంగా అర్ధబలం, అంగబలం ఇద్దరికి సంపూర్ణంగా ఉన్న నేతలు. అలాగే ఇద్దరు హోరాహోరీగా తరపడే వాతావరణం అయితే నెల్లూరు రూరల్లో కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీని వీడిన ఎమ్మెల్యేలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ హై ఫోకస్ చేసింది. ఆ స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందేనన్న ఒక కృత నిశ్చయంతో ఆ పార్టీ అడుగులు వేస్తోంది, సమీకరణాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ ఆదాల ప్రభాకర్ రెడ్డి మధ్య మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ జరగబోతోంది.